నమస్తే వీతునికి స్వాగతం లక్ష్యం సమాజయుతం ఈ మధ్యకాలంలో ఎటు చూసినా కూడా అమానీయమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. శ్రీనివాసరెడ్డితో సహా పనిచేస్తే ప్రవీణ్ మన్నటికి మన రామంతపూర్లో కూడా ఒక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మరి వీటిపైన మన పంజగుట్లో కూడా జరిగినటువంటి ఇలాంటి సంఘటనలపైన మనతో స్పందించడానికి కార్పొరేటర్ మన్నె కవిత గారు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని వచ్చి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. యాజ్ ఏ కార్పొరేటర్గా, ఒక ప్రజాప్రతినిధిగా ఇలాంటి సంఘటనలు మరి పంజగుట్లోనే చూసాం మనం. ఇలాంటివి మెచ్యూర్గా ఎందుకు జరుగుతున్నట్టు వీటిని ఏమైనా కంట్రోల్ చేసే అవకాశం ఏమైనా ఉందా? తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నారో మీరు ఒక విషయం నన్ను అడిగారు. సో ఇలాంటి ఇష్యూస్లో మీద కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం మీద కూడా ఏంటంటే ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని ఒక క్వశ్చన్ కూడా వేస్తున్నారు. సో అంతకంటే ముందు మనం ఇంకో విషయం మాట్లాడుకోవాల్సింది ఒకటి ఉంది ఇక్కడ. ఏంటంటే సో ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే పేరెంట్స్ కూడా ఫస్ట్ థింగ్ పిల్లలు ఏం చేస్తున్నారు, చదువుకుంటున్నారా, కాలేజ్కి వెళ్తున్నారా, లేకపోతే ఇంకా డుమ్మా కొట్టేసి ఎక్కడైనా తిరుగుతున్నారా, అసలు ఏం జరుగుతుంది, పిల్లలు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు అనేది కొంచెం మనం కూడా ఫోకస్ చేసి ఒక 50% మనం టేక్ కేర్ తీసుకుంటే ఆ దారికి ఆలోచనలు పోరనేసి నా ఉద్దేశం. ఇంకో విషయం తీసుకుంటే ఏంటంటే ఇప్పుడు పిల్లలకి ఎలాంటి కల్చర్ అంటే ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ కంపల్సరీ అయిపోయింది. స్మార్ట్ ఫోన్ లేనిది అసలు నిద్ర కాదు, ఒక ముద్ద నోట్లో కూడా పోనే విషయం అలా అలవాటు అయిపోయింది. కాబట్టి సో మనము స్మార్ట్ ఫోన్స్ మీద కూడా కొంచెం నెగిటివ్ ఉంటుంది, కొంచెం పాజిటివ్ కూడా ఉంటుంది. సో దాని బేస్ మీద కూడా మనం యూస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి కొంచెం జాబ్ హోల్డర్స్ ఉన్న పేరెంట్స్ కానీ, లేకపోతే ఒక హౌస్ వైఫ్గా ఉన్న మదర్ కానీ, ఫాదర్ కానీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఆడపిల్లలు ఉంటారు, ఏంటి ఇంతవరకు రాలేదంటే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయినా టెన్షన్ పడతారు, ఎక్కడ పోతున్నారు ఏంటి అని. ఇంత అవగాహన ఆలోచన ఒక అమ్మాయి మీద ఉన్నప్పుడు ఒక అబ్బాయి మీద ఎందుకు తీసుకోలేకపోతున్నారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే సో ఆ అబ్బాయి ఇన్ టైంలో వస్తున్నారా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, ఏదైనా పార్టీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక ఫ్రెండ్ ఉన్నందుకు వాళ్ళకి ఒక టీం, ఒక బర్త్డే పార్టీ తీసుకోండి, ఆ స్మోకింగ్, డ్రింకింగ్, డ్యాన్స్లు, గంజాయి ఇలాంటి అలవాట్లు పడిపోతున్నారు. సో పేరెంట్స్ దీని మీద ఎందుకు అవగాహన తీసుకొని స్ట్రిక్ట్గా చెయ్యొద్దు అని ఒకటి అమ్మ నాన్న ఏంటంటే నా కొడుకు చదువుకుంటున్నాడు, నా కొడుకు ఫ్రెండ్స్తో వెళ్ళిపోతున్నాడు, ఈరోజు ఇంజనీరింగ్ చేస్తారు, రేపు యూఎస్కి వెళ్ళిపోతారని ఒక తలెత్తుకొని తిరగొచ్చాన మీద వెళ్ళిపోతున్నారు. ఆడపిల్ల మీద నమ్మకం పెట్టుకుంటే ఎంతవరకు తీసుకురాగలుగుతాం, మగపిల్లాడికి ఎందుకు డిఫరెన్స్ చూపిస్తున్నారు అనేది నా ఉద్దేశం. ఇంకోటి మీరు ఇంకొకటి అడిగారు, ఎలాంటి ఇష్యూలు ఎందుకు జరుగుతున్నాయి. పబ్స్ అనే దానికి ఇప్పుడు ఈ మధ్యలో సాఫ్ట్వేర్ కంపెనీ ఏదైతే ఉందో దాని మీద నైట్ షిఫ్ట్లు పెట్టుకుంటున్నారు. సో వీకెండ్కి వచ్చేసరికి కొంచెం రిలాక్సేషన్, ఒక హ్యాపీ మూమెంట్ అని ప్రతి హ్యూమన్ బీయింగ్, ప్రతి మానవుడు ఒకటి కోరుకుంటారు. సో దాని బేస్ మీద పబ్లో అన్నీ కూడా నెగిటివ్గా అనుకోదు, అన్ని కొన్నిట్లో ఉన్నాయి, కొన్నిట్లో లేవు. సో పబ్స్ అనేవి కొంచెం డ్రింక్, పార్టీ, డ్యాన్స్ వరకు ఉంటాయి. మరి గంజాయి అలాంటివి కూడా కొన్నిట్లో సప్లై చేస్తున్నారనే విషయం మాత్రమే మాకు తెలిసింది. ఎక్కడెక్కడ అలాంటి సప్లైస్ ఉన్నాయి, ఎక్కడ అలా ఇల్లీగల్గా జరుగుతున్నాయి. ఇప్పుడు మొన్న లెస్బియన్ పబ్ గురించి ఇష్యూ గురించి తీసుకుందాం, ఆ అమ్మాయి గురించి. సో ఆ అమ్మాయి విషయంలో కూడా చాలా అంటే ఎంత అంటే చెప్పుకోలేనంత బాధ. ఇప్పుడు ఆడపిల్లలే ఆ విధంగా చేసి మనం యాక్షన్ తీసుకోలేదని చెప్పారు. కాబట్టి సో ఆ ఇష్యూ మీద ఎందుకు ప్రభుత్వం తీసుకోలేదు. బట్ ఇమీడియట్గా మనకు డీజీపీ కానీ, ఏసీపీ కానీ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. మనం ప్రభుత్వము ఒకటి ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వం కంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా షీ టీమ్స్ అనేసి ఇంకెక్కడైనా స్లమ్స్లో కూడా ఇల్లీగల్గా ఇలా జరుగుతున్నాయంటే సీసీ కెమెరాస్ పెట్టడం కూడా జరుగుతుంది మా ఒక ఏరియాలో కూడా. బట్ అన్ని చోట్ల ఉంది, ఎందుకంటే మన ప్రభుత్వంలో మినిస్టర్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు కాబట్టి, కేటీఆర్ అనే దగ్గర నుంచి కాబట్టి. సో అదొకటి. ఇంకొక విషయం తీసుకుంటే దీని మీద పెట్రోలింగ్ ఒకటి తీసుకోవచ్చు, షీ టీమ్స్ ఒకటి తీసుకోవచ్చు, కంట్రోలింగ్గా రావాలనుకుంటు. ఈవెన్ దో కేటీఆర్ అన్న విషయంలో కూడా మనం ఏదైనా చిన్న కంప్లైంట్ వచ్చినా ట్విట్టర్లో పెడుతున్నాం. బట్ ఎవరు ఎంతవరకు రెస్పాండ్ అవుతారో లేదో కానీ ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్ నేను కేటీఆర్ అన్నకి. ఎందుకంటే ట్విట్టర్లో పెడితే ఏదైనా ఇమీడియట్గా రెస్పాన్స్ అవుతారో. సో కేటీఆర్ అన్నకు తోడుగా అఫీషియల్స్ కూడా అలాగే రెస్పాన్స్ ఇస్తున్నారు కాబట్టి ఇంతవరకు ఈ కంట్రోలింగ్గా ఉందనేసి నేను అనుకుంటున్నాను. మీరు గతంలో చూసిన దాన్ని బట్టి చూస్తే ఇప్పటికీ ఈ ప్రభుత్వంలో పబ్స్ అనేవి కూడా వితిన్ 10-10:30 సరౌండింగ్ ఏరియాలో ఆ టైమింగ్ క్లోజ్ చేయడం కానీ, తర్వాత రౌండ్స్ వేసేసి ఎందుకు ఇఫ్ ఇన్ కేస్ క్లోజ్ చేయడం లేదనే యాక్షన్ తీసుకోవడం కానీ జిహెచ్ఎంసీ కూడా చాలా ముందడుగులో ఉందనేసి నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు కొంతమంది చాలా వరకు మిస్సింగ్ కేసులు కూడా కానొస్తున్నాయి అక్కడక్కడ. ఈ మధ్యకాలంలో ప్రతిపక్షాలు బాగా లేవనెత్తుతున్నాయి. మిస్సింగ్ కేసు అంటే మధ్య వయసు వాళ్ళు కానీ, అమ్మాయిలు కానీ మిస్ అయిపోయి అవి మరి ఎక్కడ కూడా కనుమరుగైపోతున్నాయి కేసులు, కానీ పట్టుకోవట్లేదు అన్నట్టు కూడా కనబడుతుంది. అంటే సీసీ కెమెరాలు ఉన్నా కూడా ఎందుకు ఇలా జరుగుతున్న అవకాశం ఉంది?
ఇప్పుడు పట్టుకోలేని కొన్ని కేసులు ఉన్నాయంటే ముందుగా ఒకటి తీసుకుందాం. 18 ఇయర్స్ వచ్చిందంటే ఇంకా పేరెంట్స్ కూడా ఆ రైట్స్ అయితే ఉండవు. ప్రభుత్వం రూల్ 18 ఇయర్స్ అయిందంటే మేజర్ అయిపోయామంటారు. ఒక ఏజ్ టైం వరకు కూడా చూస్తూ ఉంటారు. సో 18 ఇయర్స్ దాటిన కస్టడీలో ఉన్న వాళ్ళని బయటకు వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకొని ఉంటారు, సంథింగ్ ఏదైనా ఇష్యూస్ అయ్యి ఉంటాయి. సో ఆ అవగాహన మీద ఎంతవరకు అయితే కంప్లైంట్ ఇచ్చిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు ఒక కామన్ పర్సన్ ఉన్న సపోజ్ మీరు తీసుకోండి, ఒక కంప్లైంట్ ఇచ్చాక మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని ఒక ఎస్ఐకి ఇచ్చినప్పుడు సీఏ దగ్గరికి వెళ్తున్నారు, సీఏ తీసుకుంటే ఏసీబీ డీజీపీ వరకు వెళ్తున్నారు. మాకు న్యాయం కావాలని పబ్లిక్ బెనిఫిషియర్స్ కానీ ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా పోరాడుతున్నారు. సో యాక్షన్ తీసుకోకపోవడం అనేది మాత్రం ఎక్కడో ఒక చిన్న పొరపాటు జరగవచ్చు. ఆ పొరపాటును కూడా సరిదిద్దుకునే ప్రయత్నంలో కూడా ప్రభుత్వం ఉంది. కాబట్టి చెప్తున్నాను ఏంటంటే ఎందుకు అలా వెళ్తున్నారు, ఎందుకు మరి ఆ రీజన్ బిహైండ్గా పేరెంట్స్ కానీ వాళ్ళకి మనస్తాపంలో లోపం ఏమైనా ఉండొచ్చు, లేకపోతే ఫోర్సిబుల్గా ఇష్టం లేని మ్యారేజ్ చేయొచ్చు, ఇంకా చదువుకుంటాను నాకు ఇష్టం లేదు నాన్న ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకోవాలని దాని మీద ఫోర్సిబుల్గా ఉండొచ్చు, లేదా పేరెంట్స్ ఎక్స్పైర్డ్ అయితే వాళ్ళు ఓన్గా మేము ఇంకా చదువుకొని మా కాళ్ళ మీద నిలబడి తర్వాత మ్యారేజ్ అంటే డిఫరెంట్ వేస్లో కూడా ఈ మధ్య వయసులో వాళ్ళు కూడా వెళ్ళిపోవడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. మొన్నటికి మొన్న శ్రీనివాస్ రెడ్డి అనే ఒక వ్యక్తి హాజీపూర్ ఘటన చూసినట్టయితే 3 అమ్మాయిలను దారుణంగా సైకిల్గా కూడా తెలిసింది. ఇలాంటి విషయాలు చూసినప్పుడు ఒక మహిళలుగా మీకు ఏమనిపిస్తుంది? మహిళలుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక తల్లిగా చెప్తున్నాను, అలాంటి తల్లి కానీ ఆడపిల్లలు ఆ విషయంలో జరిగినందుకు ముందుగా నేను చాలా బాధపడుతున్నాను. ఈ విషయం నాకు ఇంతకు ముందు కూడా తెలిసింది గతంలో, బట్ యాక్షన్ అనేది కస్టడీలో తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ కానీ రిపీట్ అవ్వకుండా ఏంటంటే మనమైతే ఈ విషయంలో అవుతుందని మనం కలగనలేము. కాకపోతే అలాంటి ఇష్యూల్లో జరగడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే ప్రభుత్వం కూడా ముందుకుంది. కాబట్టి చూద్దాం దాని గురించి. అయితే చాలామంది సోషల్ మీడియాలో కానీ ప్రజలు బయటకు వచ్చి నివాళులు ఇస్తూ ఇలాంటి క్రూరులను నడి రోడ్డు పైన కాల్ చేయాలన్నట్టుగా మాట్లాడుతారు. అంటే ఇలాగా అంటే ఎంతసేపున్నా ఇలాంటి అంశాలను ఇలాగ చేయాల్సిందేనా? మరి మానవత దృక్పథంతో కానీ మరి ప్రజల్లో మార్పు రావాలన్నటువంటి విషయం కానీ ఎలా చర్చించవలసిన అంశం ఇది? అంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని ప్రతి ఒక్కరు ఒక మానవత్వంలో మనకు ఆ ఉద్దేశం. ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో నా విషయం జరిగినప్పుడు ఖచ్చితంగా ఆవేశంలో చంపేయాలా, అప్పటికప్పుడు మనమే చంపేద్దామా, ఎంత కంట్రోల్ చేసుకున్నా అవ్వదు. అంటే ఆ బాధ ఆ టైంకి వెళ్ళబోసుకునే బాధ మన కడుపు ఒక తల్లిగా కడుపు కోత ఎంత బాధ ఉంటుందో ఎదురుగా పడితే కొట్టాలని ఎవరికైనా అది ఉంటుంది. సో అది హ్యూమన్ బీయింగ్గా ఎవరు మనం కంట్రోల్ చేయలేము. కాకపోతే వాళ్ళని చంపితే ఏంటి వాళ్ళకి మనకేం వస్తుంది? సో అలాంటిది కాకుండా కొంచెం వాళ్ళకి ఇంతవరకైనా కొంచెం మెంటలీగా వాళ్ళ సైకాలజీ ఏమైనా ట్రీట్మెంట్ ఇప్పించడం కానీ, లేదంటే వాళ్ళకి జైలు శిక్ష 7 ఏళ్ళు వేయడం కానీ, అలాంటి కఠినగార శిక్షలు ఏమైనా వేస్తే కనుక ఖచ్చితంగా ఎందుకు దేవుడా మాకు ఈ బతుకు, ఎందుకు ఈ పని చేసాము, మాకు వద్దు అన్న ఒక ఫీలింగ్ వరకు తీసుకురావడం వరకే ప్రభుత్వం ఇంతవరకు యాక్షన్ తీసుకుంది. కాబట్టి వెంటనే అలా చంపేయడం అనేది ఆ విషయంలో ఉంటుంది, దాన్ని మనం ఎవరు తప్పు పట్టలేం. కాకపోతే సో దాన్ని అనేది ఇంతవరకు అయితే పరిగణలోకి తీసుకోలేదు. మొన్నటికి మొన్న చూసినట్టయితే 9 months అంటే చాలామంది కూడా విశ్లేషకులు ఏమంటున్నారంటే ఒక పెద్దవాళ్ళను ఇలాంటి సంఘటనలు చేసినప్పుడు డ్రెస్సింగ్ విషయంలో ఇలా జరిగిందని చెప్తున్నారు. మరి 9 months అమ్మాయిని కూడా ఇలా చేసినటువంటి మూర్ఖులు ఉన్న సమాజంలో మరి దీన్ని ఎలా చూడాలి? ఇలాంటివన్నీ అసలు మేపవలసిన అవసరం లేదు, ప్రభుత్వము ఆ కస్టడీలోకి తీసుకొని అన్ని సురక్షితంగా చూడవలసిన అవసరం లేదన్నట్టు కూడా వస్తున్నాయి. ఇది ఎలా చూడాల్సిన అవసరం? ఇప్పుడు శ్రీహిత తల్లి అనుకుంటాను, ఆ అబ్బాయి పేరు సంథింగ్ ప్రవీణ్ నా అబ్బాయి విషయం తీసుకుంటే 9 months బేబీగా ఇష్యూ జరగడం అయితే తల్లిగా నేను చాలా బాధపడుతున్నాను. ఒక ఆడపిల్లని ఈరోజు పంపించాలా బయటకు అనే ఆలోచనలు, చదివించాలన్న 9 months బేబీకి ఈరోజు సెక్యూరిటీ లేదు, ఇంకేంటి ముందుకు వెళ్ళడం ఏంటి అనేది ఒక తల్లిగా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఆ బాధ కానీ ఖచ్చితంగా ఉంటుంది. సో అతను మెంటలీగా సైకాలజీగా కొంచెం డిస్టర్బ్గా ఉంది అనే ఉద్దేశం అది తెలిసింది, ప్రూవ్ అయింది. కాబట్టి మనకి పోలీస్ కస్టడీలో కూడా తీసుకున్నారు. బట్ మెంటలీగా ఉంది కాబట్టి సో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది దాన్ని కూడా మేము ఏకీభవిస్తాం. అయితే ఎక్కువ జనరల్గా అయితే మనం చాలామంది చూస్తుంటాం, ఒక వృద్ధులు వాళ్ళకు మనవరాలయ్యే వయసు వాళ్ళను హింసించడం, ఒక టీచర్ లాంటి వాళ్ళు ఇక్కడ ఎక్కువ అసలు పురిటిల్లోనే చాలామంది ఆడపిల్ల అంటే ఒక చిన్న చూపు ఉంది, భ్రూణ హత్యలు కూడా చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ జరిగి మళ్ళీ 9 నెలల వాళ్ళ మీదకి వచ్చినాయి, మళ్ళీ 18 నెలల వాళ్ళకి ఇలా జరుగుతూనే ఉన్నాయి. అంటే ఈ కోణంలోనే వెళ్ళిపోతుంది సమాజం ఎంతసేపు ఉన్నా. వీటి నుంచి బయటికి రావాలంటే ఎలా ఉంటుంది సమాజం, ఎలా ఉంటే బాగుండాలనిపిస్తుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్ల అనగానే అసలు స్కానింగ్లో పురిటిలోనే చూసి ఆడపిల్ల అనేసరికి ఇంతకు ముందు ఉండింది ఆడపిల్లనా అని ఒక చిన్న చూపు చూడడం కానీ, ఆడపిల్ల పుట్టిందంటే హాస్పిటల్కి చూడడానికి రాకపోవడం కానీ కొన్ని విషయాలు అయితే ఇంతవరకు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. బట్ ఒక ఆడపిల్లగా నేను చెప్తున్నాను, ఆడపిల్లకు ఉన్నంత ప్రేమ
జాలి, దయ, ఆలోచన, మొండితనం కానీ, పట్టుదల కానీ, అమ్మ నాన్న ఒక ప్రేమ మీరు ఎప్పుడైనా చూడండి. ఆడపిల్ల అనే భారం ఎప్పుడూ ఉండదు. ఆడపిల్ల పెరుగుతున్న కొద్దీ ప్రేమ పెరుగుతూనే ఉంటుంది. ఆడపిల్లకి ఒక పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళినా సరే ఆడపిల్లకి ఎప్పుడు అమ్మ నాన్న ఏ ఆపదలు ఉన్నా సరే తన భర్త కానీ తన పిల్లల్ని వదిలిపెట్టి పరిగెత్తుకు రాగలుగుతుంది. ఎందుకంటే అందుబాటులో ఒక సేవ చేయడానికి కూడా ఆడపిల్లని అవసరం పడుతుంది. ఒక బెడ్ మీద ఉన్న సర్వీస్ చేయాలన్నా, తర్వాత ఒక డెలివరీ అయినా చేయాల్సింది ఆడపిల్లనే. కాబట్టి మహిళకి ఒకటే చెప్తున్నాను, ఆడపిల్లలు ఉన్నా సరే మహిళలకైనా నేను ఒక ఉద్దేశం ఒకటి చెప్తాను, మహిళ లేని లోకమే లేదు. సృష్టికర్తనే మహిళ. సో మహిళకంటూ ఈరోజు మన ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇస్తాం. కాబట్టి ఒక మహిళగా ఒక రక్షణ అనేది కంపల్సరీ. కాకపోతే మన కాళ్ళ మీద మనం నిలబడాలా, పేరెంట్స్కి అనేది ఒక నమ్మకంగా మనం ఇంటికి పోయి జాగ్రత్త రావడం కానీ, ఏమైనా ఇష్యూస్ ఉన్న పేరెంట్స్తో షేర్ చేసుకోవడం కానీ, ఫ్రెండ్స్తో చెప్పినా కానీ, ఎలాంటి పేరెంట్స్ ఇంకొక విషయం ఏంటంటే ఆడపిల్లగా అమ్మ నాన్న ఎంత చక్కగా జాగ్రత్త చదివించి పెళ్లి చేసి పంపించి అదే నమ్మకం మీద ఒక మగపిల్లలు ఈ విషయాలు జరుగుతూ ఉన్నాయి. సో ఆడపిల్లలు చేస్తారని అనుకోవట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ జరిగినా అది చెయ్యొద్దనే చెప్తున్నాను. చక్కగా చదువుకొని మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశం మీద అనుకుంటున్నాను. అయితే ఒకప్పుడు జనరల్గా మనకు ఎక్కువగా కూడా గృహహింస కేసులు, ఆ తర్వాత ఇది కట్న కానుక కేసులు, ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఇప్పుడు ప్రభుత్వమే స్వయాన కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు పెడుతుంది. ఇదంతా పోయి ఎక్కువ కూడా ఫోకస్ ఆన్ ప్రేమ వివాహాలు, చెడిపోవటాలు, మళ్ళీ ఏదో అక్కడక్కడ అవాంఛనీయ సంఘటనలు చాలా జరుగుతున్నాయి కదా. ఒక మహిళలుగా మీరు ఒక డివిజన్లో మీ మహిళలకు ఇలాంటి సంఘటనలు ఎదురైతే వాళ్ళకి ఎలాంటి సందర్భాన్ని మీరు తెలియజేస్తారు? నేను నా వరకు కూడా కొన్ని ఇష్యూస్ వచ్చాయి, పిఎస్ నుంచి కూడా వచ్చాయి. ఇంకోటి ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నాక కూడా హస్బెండ్ ఇంకో చోటకి వెళ్ళి ఇంకో మ్యారేజ్ చేసుకొని ఉండడం చేయడం. తన ఫస్ట్ వైఫ్ వచ్చేసేమంటది, మేడం నా దగ్గర 3 ఆడపిల్లలు ఉన్నా, నా పరిస్థితి ఏంటి, రేపు పిల్లలకు ఒక తండ్రి కావాలా, నా భర్తే నా దిక్కు, నా భర్తతోనే నేను జీవిస్తాను అంటే మళ్ళీ నేను పిలిపించి మాట్లాడించి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పించేసి వాళ్ళిద్దరు కలిసి ఉండాలా, మీ పిల్లల కోసం ఆలోచించండి అనేది ఇక్కడ భార్యగా అక్కడ భర్తగా సర్ది చెప్పడం జరుగుతుంది. సో అలాంటి చాలామంది వస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఆ విషయంలో నేను పిఎస్ వాళ్ళ సహాయం కూడా నేను కోరుతాను. అందుబాటులో సిఏ దగ్గర నుంచి ఏసీపీ కానీ స్పందన ఇస్తారు. కాబట్టి సో అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా సర్ది చెప్పి కలిసి ఉండాలన్న విషయం మీద నేను సపోర్ట్ చేస్తాను. మొత్తం సీసీ కెమెరాలు మొత్తం ఈ డివిజన్ వైజ్గా మొత్తం మా డివిజన్ వైజ్గా మెయిన్ వచ్చేసి ఎక్కడెక్కడ మేజర్ ఇష్యూస్ జరుగుతాయో ఆ ఒక సర్కిల్ వైజ్గా పెట్టారు. కాకపోతే ఇంకా స్లమ్లో కూడా ఇష్యూస్ జరుగుతున్నాయి మేడం, మాకు నైట్ టైంలో కొంచెం పెట్రోలింగ్ పెట్టించి మాకు సీసీ కెమెరాస్ పెట్టించండి అని అంటున్నారు. సో దాని బేస్గా ఇంకో కొన్ని పెట్టించాలా, అది ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళి అయినంత టైంలో మాత్రం నేను పెట్టించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి విశ్లేషణతోటి ఒక అమ్మాయిల పైన జరుగుతున్నటువంటి విషయాలు మీరు చర్చించినందుకు వీటి తరపున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదండి, మరి ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు చాలా బాధగానే ఉంటుంది. కానీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా సమాజంలో కానీ తల్లిదండ్రుల్లో కానీ మార్పు కంపల్సరీ రావాలి. ఇలాంటి విషయాలు ప్రభుత్వం వెంటనే స్పందించడం జరుగుతుంది, కస్టడీ తీసుకొని జరుగుతుంది. కొన్ని విషయాలు జరిగినప్పుడు కఠినంగా శిక్షించాలని ఆ సమయంలో అనిపిస్తున్నా కూడా మరి కొన్ని సెక్షన్ల ప్రకారం తీసుకోవాల్సిన అంశం ఉంటుందని మనతోటి మాన్య కవిత గారు విశ్లేషణ చేశారు. చూస్తున్నాం విత్ న్యూస్ కెమెరామెన్ నవీన్తో మీ సురేష్ దండవ్.